బాక్సాఫీస్ దగ్గర కన్నప్ప చిత్రం నెటితో 2 వారాలను పూర్తి చేసుకుంది. మంచు విష్ణు కెరీర్లో భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 120 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినట్టు ట్రేడ్ చెప్తుంది. కానీ మేకర్స్ మట్కి 200 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినట్టు తెలిపారు. ఇక ఈ మూవీ లెక్కలనేవి బయటకు రాలేదు. హిందీ శాటిలైట్ రైట్స్ అనేవి 20 కోట్ల కమ్ముడయ్యాయి. ఇక థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం 180 కోట్లను రాబడితే క్లీన్ హిట్గా నిలుస్తుంది. 13 కోట్ల రూపాయల గ్రాస్తో జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం 14వ రోజు వచ్చేతలికి కేవలం 13 లక్షలను మాత్రమే వసూలు చేసింది. ఇక ఈ కలెక్షన్స్తో ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియాలో 36.65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను వసూలు చేయగా, ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకొని ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 48 కోట్ల రూపాయలను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర మొదటి వారంలో 30.2 కోట్ల రూపాయల నెట్ను వసూలు చేసిన ఈ చిత్రం రెండవ వారంలో ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇక మూడవ వీకెండ్లో ఈ మూవీ మంచి వసూళ్లను రాబడితేనే బాక్సాఫీస్ దగ్గర కొద్ది మేరకు నష్టాలతో అయినా బయటపడే అవకాశం అయితే ఉంది. లేదంటే 100 కోట్ల రూపాయల నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి చూద్దాం లాంగ్ రన్లో ఎంతవరకు వసూళ్లను రాబడుతుందో.